పిలిచి మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న మొత్తం ప్రెస్ అందరిని పిలిచారు. అన్ని పాటలు విన్న తర్వాత వాళ్ళు స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు. ఇంత మంచి పాటలు ఈ మధ్య ఎక్కడ మేము వినలేదండి. దాంతో మా వాళ్ళకి కాన్ఫిడెంట్ అనమాట, ఇది మ్యూజికల్ హిట్ అవుతుంది అన్నట్టుగా. సో ఆ పాటకి, ఆ సినిమాకి నరుడా నరుడా పాట ఓపెనింగ్తో షూటింగ్ స్టార్టింగ్. అవును, దానికి అన్నగారు రామారావు గారు చేతుల మీదుగానే ఆ ప్రారంభోత్సవం. ఓకే, అతిరథ మహారథులు అందరూ వచ్చారు సినిమా ఫీల్డ్లో ఉన్న. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అంటే 49 సెంటర్లో 125 డేస్. తర్వాత నెక్స్ట్ ఇంకా నేను వేరే మూవీ చేస్తున్నప్పుడు కోటేటి రామచంద్రరావు అని చెప్పి రామారావు గారికి వన్ ఆఫ్ ది పిఏ, ఆయన మాకు కూడా పరిచయం ఉంది. ఆయన ద్వారా ఒకరోజు ఫోన్ చేశారు. చేసి అన్నగారు మీతో మాట్లాడతారా అన్నారు. అంటే రామారావు గారు, బ్రదర్ ఎవరు మీరు, మీరు ఎలాగా సత్యం గారుకి ఏమవుతారు, మీరు మాధవ పెద్ది కదా అంటే మా నాన్నగారు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు అంటే రమేష్ ఏమవుతాడు అన్నాడు. మా అన్నయ్య అండి. వెరీ వెరీ నైస్ బ్రదర్, చాలా బాగుంది మీ పాటలు, నేను మ్యూజిక్ చూశాను. మాకు జగదేక వినుడు కథ ఆ రోజుల్లో ఎంత మంచి మంచి పాటలు వచ్చాయి, అలాగే మళ్ళీ బాలయ్యబాబుకి అంత బాగా చేశారు మీరు. రేపు మీరు బయలుదేరి హైదరాబాద్ రావాలి, మీతో పని ఉందా అన్నారు. మిగతా విషయాలు మన రామచంద్రరావు మాట్లాడతారని పెట్టారు. అంటే సార్ ఎందుకు సార్ అంటే, ఆయన ఎందుకు రమ్మని నాకు తెలియదయా, రేపే రావాలి. కాదు సార్, పుట్టింటి గౌరవం రీ రికార్డింగ్ జరుగుతోంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కృష్ణ గారు విజయనగరం గారు జరుగుతుంది, అందుకని ఇది అవుతే కానీ రాలేను సార్, ఒక 4 రోజులు పడుతుంది. తర్వాత ఆయన చెప్పినట్టున్నారు, పర్లేదు అన్నారు. ఫ్లైట్ టికెట్స్ పంపించారు, వెళ్ళాను. కూర్చోబెట్టి నాకు టెన్షన్, ఎందుకు పిలిచారో తెలియదు కదా. అప్పుడు మోహన్ బాబు గారును కె రాఘవేంద్రరావుని పిలిచారు. నా పక్కన వెంకటేశ్వరరావు కూర్చున్నారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు, పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాఫీలు అవి తెప్పించారు. అన్న తర్వాత సార్ నమస్కారం, మీరు ఎందుకు పిలిపించారు నాకు తెలియలేదు, కొంచెం టెన్షన్గా ఉందన్న. ఏం లేదు బ్రదర్, మీ సంగీతం నాకు బాగా నచ్చింది, మన పార్టీకి మీరు ఒక సీడీ చేయాలి అన్నారు. వెంటనే అంటే నేను ఎప్పుడు పొలిటికల్ దీనికి నేను చేయలేదు సార్, అది మరి నేను సరిగ్గా చేయగలను నాకు తెలియదు అంటే, లేదు నువ్వు చేయాలి. సరేనండి, అయితే ఒక చిన్న షరతు, నా పేరు మాత్రం వేయకండి సార్. ఆయన గట్టిగా నవ్వేశారు. నవ్వి లేదు అది ఏం పర్లేదు, మీరు చేయండి, బాగుంటుంది, ఇది మనకి నెక్స్ట్ టైం మనమే సేమ్ అవుతున్నాం కాన్ఫిడెంట్గా చెప్పి అని జాలాది గారిని రైటర్గా పెట్టి తిరుపతిలో కూర్చుని కంపోజింగ్ 6 పాటలు మనం ఇంకా మిగతా వాళ్ళందరూ పాడారు. పాడిన తర్వాత మళ్ళీ నేను కలిశాను హైదరాబాద్, కంపోజింగ్స్కి వస్తుండేవాడిని. వచ్చినప్పుడు రామారావు కబురు పెడితే పొద్దున్న 4:45కి రమ్మన్నారు. ఆయన టైమింగ్స్ అంతే. సరే వెళ్ళాం. మోహన్ అని ఉండేవాడు అతను, చెప్పి అన్నగారు లోపల వెళ్తే, బ్రదర్ చాలా బాగున్నాయి పాటలన్నీ, ఎక్సలెంట్, వెరీ నైస్ అని చెప్పి ఆవిడని పిలిచారు. ఆయన ఇగో ఎదురుగుండా శ్రీకృష్ణుడు ఇది ఉంది కదా, అది వాళ్ళ చిన్నాన్నగారు చేసినది, అది వారు కాఫీ ఇవ్వండి అన్నారు. కాఫీ ఇచ్చారు. ఒక వెండి పళ్ళెంలో 10,000 రూపాయలు నాకు ఒక ఇచ్చారు. ఇది నా జీవితంలో మర్చిపోలేండి, ఇది చాలా నచ్చింది. అనగా ఆ అమౌంట్ చూసి నాకు చాలా, అంటే ఆయన దగ్గర నుంచి ఒక అమౌంట్ తీసుకోవడం అనేది ఒక విషయం, పెద్ద అమౌంట్ కదా ఇది. 10,000 రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు. 1995, 96 ఆ ప్రాంతాల్లో. ఓకే, అది అయిపోయింది. థ్యాంక్స్ చెప్పాను.